నెంబర్ 10 మలయాళం హీరో టొవినో థామస్ నటించిన ఒక ఫ్యాంటసీ మూవీ. కొత్త డైరెక్టర్ తన డెబ్యూతోనే ఒక మంచి సినిమాని తెరకెక్కించాడు. స్టోరీ లైన్ ఏంటంటే 3 జనరేషన్స్ ఆఫ్ హీరోస్ వాళ్ళ ల్యాండ్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ ట్రెజర్‌ని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. నెంబర్ 9 కిల్. ఇది ఒక బాలీవుడ్ మూవీ. యాక్షన్ ప్యాక్డ్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ అని చెప్పొచ్చు. స్టోరీ లైన్ ఈజ్ వెరీ సింపుల్. ఒక ఢిల్లీకి వెళ్ళే ట్రైన్‌లో పెయిర్ ఆఫ్ కమాండోస్ ఒక దొంగల ముఠాని ఎలా హ్యాండిల్ చేస్తారు అనేదే ఈ స్టోరీ. నెంబర్ 8 లబ్బర్ పండు. ఇది ఒక తమిళ్ మూవీ. ఒక మేల్ ఈగో బేస్డ్ మూవీ అనమాట. మెయిన్లీ మూవీ ఒక గల్లీ క్రికెట్ గురించి జరుగుతూ ఉంటుంది. హీరో వచ్చి విలన్ డాటర్ని లవ్ చేస్తాడు. హీరో మంచి బౌలరు, విలన్ మంచి బ్యాట్స్మెన్. వాళ్ళిద్దరి మధ్య వచ్చే ఈగోస్, ఎమోషన్స్తో ఒక మంచి ఇంటెన్స్ రైవల్రీ మూవీ అని చెప్పొచ్చు. నెంబర్ 7 కిష్కింధ కాండం. ఇది ఒక మలయాళం మూవీ. ఒక ఎక్స్ మిలిటరీ మ్యాన్ తనకున్న లోపం వల్ల తన జాబ్ పోతుంది. బట్ ఈ విషయం ఎవరికీ తెలియకుండా కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ తరహాలో తన కొడుకు ఫస్ట్ భార్యా పిల్లలు చనిపోతారు. అతను రెండో పెళ్లి చేసుకుంటాడు. ఆ వచ్చే కోడలు తన మామపై చాలా అనుమానంతో ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దీనివల్ల పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూ ఉంటాయి. నిజాలు బయటపడుతూ ఉంటాయి. యాక్చువల్గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా మంచి కలెక్షన్స్ రాబట్టింది. నెంబర్ 6 లక్కీ భాస్కర్. ఒక బ్యాంకులో పనిచేసే క్యాషియర్ బ్యాంకులోని మనీని ఒక రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి పెద్ద మనీ లాండరింగ్ సిచ్యువేషన్కి వెళ్తాడు. అసలు ఈ మూవీలో మిడిల్ క్లాస్ ఎమోషన్స్ చాలా బాగా చూపించారు. ఒక మంచి ఎంటర్టైనర్ అని చెప్పాలి. నెంబర్ 5 లాపతా లేడీస్. కొత్తగా పెళ్ళైన 2 జంటలు ఒకే ట్రైన్లో హస్బెండ్స్ అండ్ వైఫ్స్ సేమ్ డ్రెస్సెస్ వేసుకోవడం వల్ల ఆ వైఫ్స్ కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళ వేరే వేరే ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ ఎలా గెట్ బ్యాక్ అవుతారు అనేదే ఈ స్టోరీ. చాలా ఎమోషనల్గా తీశారు. నెంబర్ 4 హనుమాన్. ఇట్స్ ఎ ఇండియన్ సూపర్ హీరో ఫిలిం. గాడ్కి ఈవిల్కి మధ్య జరిగే ఫైట్లో ఎవరు గెలుస్తారనేది ఈ సినిమా ప్లాట్. ఒక ఎక్స్ట్రాడినరీ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే లో బడ్జెట్లో మంచి విఎఫ్ఎక్స్ అండ్ సినిమాటోగ్రఫీతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నారు. నెంబర్ 3 పుష్ప 2. ఈ ఇయర్లో బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. మోర్ దాన్ 1,500 crores కలెక్ట్ చేశారు. టు బి ఆనెస్ట్ నాకు స్టోరీ వైజ్ పార్ట్ 2 కంటే పార్ట్ 1 బాగా నచ్చింది. బట్ ఎంటర్టైన్మెంట్ వైజ్ చూస్తే పార్ట్ 2 చాలా బాగుంటుంది. మంచి గూస్ బంప్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. బట్ స్టోరీ చూసుకుంటే ఫస్ట్ హాఫ్ సీఎం అవడం ఉంటుంది. సెకండ్ హాఫ్ అమ్మాయిని కాపాడడం వరకే ఉంటుంది. అందుకే ఈ మూవీ నా లిస్ట్లో టాప్ 3లో నిలిచింది. నెంబర్ 2 కల్కి. ఇది ఒక హాలీవుడ్ మూవీ అని చెప్పొచ్చు. బట్ టాలీవుడ్ నుంచి ఒక ఎపిక్ విజువల్ ట్రీట్ అంతే. ఒక మిథాలజీకి సైఫై టచ్ చేసి టాలీవుడ్ నుంచి ఒక బెస్ట్ విఎఫ్ఎక్స్ మూవీ. అసలు థియేటర్లో విజువల్స్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి వర్మ. నెంబర్ 1 మహారాజా. విజయ్ సేతుపతి 50th ఫిల్మ్ ఇది. ఒక బార్బర్ షాప్లో పనిచేసేవాడు. వాళ్ళ ఇంట్లో ఒక వస్తువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోతారు. దాన్ని కంప్లైంట్ ఇవ్వడం నుంచి మన స్టోరీ రివీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇది ఒక కల్ట్ క్లాసిక్ మూవీ. అసలు మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్తో వచ్చారు. ఒక మంచి ఎమోషనల్ క్లైమాక్స్ ఉంటుంది. నేను 2024లో చూసిన పిక్చర్స్లో ఇది బెస్ట్ ఫిలిం.